ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్తిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నో వెపన్ ఫోర్జ్డ్ అగైన్స్ట్ యూ విల్ ప్రివైల్. ఐజయా చాప్టర్ 54 వర్స్ 17. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు సాతాను దేవుని బిడ్డలైన వారి జీవితాల్లో అనేక రకాలైనటువంటి ఆయుధాలను మనకు విరోధంగా ఉపయోగించేవాడిగా ఉన్నాడు. ఎన్నో రకాల ఆయుధాలను మన మీద విసురుతున్నాడు. ఈనాడు ఏ విషయం నిన్ను నిత్యం బాధిస్తుందో, ఏ శత్రువైతే నీ హృదయంలో నెమ్మది లేకుండా నీకు విరోధంగా అపవాది తంత్రములను విసురుతుందో, అనారోగ్యం నిన్ను నిత్యం బాధిస్తూ మానసికంగా నిన్ను కృంగదీస్తుందేమో, నీ మీదికి ఒక్కసారిగా విరోధముగా ఎన్ని లేచినా కూడా అవేవి కూడా నీ ముందు విజయం పొందజాలవు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవుని నమ్మిన నా జీవితంలో నాకు ఎలాంటి కష్టాలు రాకూడదు, నాకు విరోధులు ఎవరు కూడా ఉండకూడదని ప్రార్థిస్తున్నావేమో కదా. కానీ ప్రియులారా, దేవుని మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్న నీ జీవితంలో నీకు విరోధంగా అనేక ఆయుధాలు రూపించబడ్డాయి అని దేవుడే అంటున్నాడు. కానీ దేవుడు నీ పక్షముగా ఉంటే అసలు నీకు విరోధి ఎవడు? అవన్నీ కూడా నీ ముందు నిలవనేరవు. నీవు ఒకవేళ జలములలో పడి వెళ్ళవలసిన పరిస్థితులు నీ దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు, కానీ అవి నీ మీద పొర్లిపారవు. అగ్ని వంటి శ్రమల గుండా నువ్వు ఒకవేళ నడవవలసిన పరిస్థితి వచ్చినా కూడా అవేవి కూడా నిన్ను కాల్చవు అని ఆ పరమ తండ్రి సెలవిస్తున్నాడు. దేవుని ఎవరైతే వారి జీవితంలో ప్రతి పరిస్థితులలో కూడా మొదటి స్థానం ఇస్తారో వారి జీవితంలోనికి ఎలాంటి అవరోధాలు ఎదురైనా సరే దేవుడు ప్రతిదీ కూడా మన జీవితంలో మేలుకే చేస్తాడు అని ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నువ్వు నేను ప్రతి ఒక్కరము కూడా గుర్తుంచుకోవాలి. ఆనాడు సౌలు దేవుని బిడ్డైనటువంటి దావీదును ఎలాగైనా తన గురించి చెడుగా ప్రచారం చేయాలని అందరి ముందు ఎంతో చెడ్డగా దావీదు గురించి ప్రచారం చేస్తూ అతను దూషిస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దావీదు సౌలు ఉన్న స్థలంకు చేరుకోగానే సౌలు దేవుని యొక్క ప్రేరేపణ పొందుకున్నవాడే. అప్పటి వరకు కూడా దావీదుకు విరోధంగా మాట్లాడినవాడు దావీదును ఆశీర్వదిస్తూ నీకు శుభవచనం, నీవు దీర్ఘాయుష్మంతుడు అని శపించిన నోటితోనే దీవించాలి. ప్రియులారా, అబ్బో చూసారా ప్రియులారా, మనం నమ్ముకున్న మన దేవుడు మన మీద ఎవరైతే అనవసరంగా కోపపడతారో వారిని నీ పక్షం వారిగా చేస్తాడు. నువ్వు భయపడనక్కరలేదు, సిగ్గుపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరంగా ఉంటారు, నీకు విరోధముగా గుంపుకూడు వారందరూ కూడా నీ పక్షం వారగుదురు అని ఆ పరమ తండ్రి సెలవిస్తున్నాడు. బహుశా ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు అనుకోవచ్చు, నీ అత్తగారింట్లో నీకెన్నో విరోధముగా నేను నాశనం చేయాలని వారు ప్రణాళిక కలిగి ఉన్నారేమో, లేక నీ ఉద్యోగ స్థలంలో అందరూ ఒక్కటే నీ మీద లేనిపోని నిందలు మోపుతున్నారా? సంఘంలో విశ్వాసులైన వారు కుటుంబం విడిపోవడానికి నువ్వే కారణమని ఇలా రకరకాలుగా అందరూ నీకు విరోధంగా ఎన్నో రకాల ప్రణాళికలు చేయవచ్చు. కానీ దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికల ముందు వారి ప్రణాళికలు ఏవి కూడా నిలవనేరవు అని ఈరోజు ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ హృదయంలో ఒక సందేహం కలగవచ్చు. నా కళ్ళ ముందే నా విరోధులైన వారు, నా సొంత వారే నాకు వ్యతిరేకంగా నా మీద చెడు ప్రచారం చేస్తున్నారే, నేనే వారికి వ్యతిరేకంగా ఏమి చేయకపోతే నేను ఎలా ఈ పరిస్థితిని దాటగలను అని బహుశా నీ హృదయంలో అనుకుంటూ ఉండవచ్చు కదా. కానీ నీకు హాని చేయుటకు వచ్చేవారు ఎవరైనా సరే వారి ముందు దేవుని దాటుకొని నీ దగ్గరకు రావాలి అని నువ్వు గుర్తుంచుకో. అంతేకాదు, నీకు విరోధముగా పన్నాగాలు పన్నేవారని ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుడు ఆనాడు తన బిడ్డలని ఇశ్రాయేలీయుల వారిని ఆ యొక్క ఫరో సైన్యం చుట్టూ శత్రువులంతా కూడా వారిని యొక్క నీటిలో ముంచి చంపాలని ఎన్నో పన్నాగాలు పన్నినప్పటికీ కూడా అదే నీటిలో
దేశంలో ఇజ్రాయెల్ ప్రజలకు కీడు చేయాలనుకున్న వారందరినీ కూడా ఆ పరమ తండ్రి వారిని నీటిలో ముంచి చంపి ఇశ్రాయేలీయులకు విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నిందలు, అవమానాలు అవన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవునికి విడిచిపెట్టు. ఆయన నీ పక్షంగా నీకు విరోధులైన వారిని నాశనం చేసి నీకు విజయం ఇవ్వబోతున్నాడని ఈరోజు నీ ప్రభువును బట్టి ధైర్యంగా చెప్పగలుగుతూ వస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా నీకు విరోధంగా వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ నీ దేవునికి తెలుసు. ఖచ్చితంగా నీ విరోధుల పక్షంగా ఆ పరమతను నీకు న్యాయం చేయబోతూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు మహారాజు తను రాసిన కీర్తనలు, ప్రతి కీర్తనలో కూడా తన శత్రువులు తనకు విరోధంగా ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారని ప్రతి విషయం కూడా దేవునికి తెలియచెప్పేవాడు. దేవా, నా శత్రువుల విషయమై, నా విరోధుల విషయమై నాకు న్యాయం తీర్చు అని ఎంతో కన్నీటితో ప్రార్థించాడు. అదే అధ్యాయంలో తన యొక్క ప్రార్థనకు దేవుని వద్ద నుంచి సమాధానం పొందుకున్నాడు. వెంటనే అదొక అధ్యాయంలో చివరి భాగమున వెంటనే దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉండేవాడు. చూసారా ప్రియులారా, దావీదు మహారాజు ఎంత చక్కటి అనుబంధం ఆ పరమతనితో కలిగి ఉంటూ వస్తూ ఉన్నాడు. నిజముగా మనం కూడా మనకు విరోధంగా ఉన్న వారి కొరకై దేవుని వద్ద ఎప్పుడైతే మొర పెడుతూ వస్తూ ఉంటామో అవేవి కూడా నీ ముందు, నీ కుటుంబం ముందు, నీ యొక్క సంఘ విశ్వాసుల ముందు నిలవనేరవు అని ప్రభువును బట్టి తెలియచెప్తున్నాను. అది ఎప్పుడు సాధ్యమంటే మన జీవితంలో దావీదు మహారాజు వలె మనం కూడా నమ్మకంతో దేవునికి ప్రార్థించాలి. నమ్మకంతో దేవుని స్తుతిస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించడమే కాదు, కానీ మన విరోధుల పక్షంగా మనకు వ్యతిరేకంగా పోరాడే వారి విషయంలో, అన్యాయంగా మన మీద చెడ్డ మాటలు పలికే వారి విషయంలో ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుగాక. ప్రియులారా, ఈరోజు నీ విషయంలో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ఎంత పోరాటాలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, అవన్నీ నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి తప్పక విజయం నీకే కలుగునుగాక. నమ్మిన ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్యసాక్షివిగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్యసాక్షివిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు. అందును బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే ఆసక్తిగా వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో గొప్ప కార్యములను బహు ఆశ్చర్యంగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు నిజముగానే ప్రభా, మా ఆత్మీయ జీవితంలో మాకు వ్యతిరేకంగా సాతాను ఎన్నో రకాల ఆయుధాలను ఉపయోగించి మమ్మల్ని నాశనం చేయాలని రకరకాల పన్నాగాలు పన్నుతుంది. అయినప్పటికీ కూడా మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు అని సెలవిచ్చిన దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా మీరు మా పక్షముగా ఉంటే మాకు విరోధి ఎవడు ప్రవ్వా? కరువులలో, ఖడ్గములలో, ఉపద్రవములలో, నిందలలో, అవమానాలలో, హేళన మాటలు పలికే సమయంలో మీరు మాకు విరోధంగా కాకుండా మా పక్షంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మాకు ఇంత జయము, ఇంత నెమ్మది ప్రవ్వా. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో తండ్రి మీ కార్యాన్ని జరిగించండి. ఏ విషయం కొరకైతే భారం కలిగి ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే కన్నీరు కారుస్తూ వస్తూ ఉన్నారో అవన్నీ ఎరిగిన దేవుడవు కాబట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీరు ఎంతైనా కూడా సహాయం చేసే దేవుడవు కాబట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొని చుండగా మీరే మా పక్షంగా ఉండండి. మా వ్యాజ్యాన్ని తీరుస్తురండి దేవా, మాకు సహాయం చేస్తురండి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరని జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా
పౌలవ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క పౌలవ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలో ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యం అయిపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.